హలో, నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ సెప్టెంబర్ మంత్ అనేది ఓవేరియన్ క్యాన్సర్ మంత్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఇయర్ ఓవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఈ సెప్టెంబర్ మంత్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయాల్లో వచ్చే క్యాన్సర్. ఆడవాళ్ళలో గర్భసంచికి ఇటు అటు 2 అండాశయాలు ఉంటాయి. ఆ అండాశయాల్లో వచ్చే క్యాన్సర్ని మనం ఓవేరియన్ క్యాన్సర్ అంటాం. సో ఆడవాళ్ళుగా కామన్గా వచ్చే క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్, తర్వాత అండాశయాల క్యాన్సర్ కూడా కొంతవరకు కామన్గానే కనబడుతూ ఉంటుంది. ఈ అండాశయాల క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని మనం చూసుకుంటే చాలా వరకు 60 years దాటిన ఆడవాళ్ళు, ఇంకా ఎండోమెట్రియోసిస్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ఇంకా కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. అండాశయాల్లో క్యాన్సర్ ఉన్న ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు అనమాట. కొంతమందికి బ్రాకా జీన్ పాజిటివిటీ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి కూడా అండాశయాల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈ అండాశయాల క్యాన్సర్ కామన్గా ఏంటంటే చాలా లేట్ స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే అవి చిన్నగా ఉన్నప్పుడు అసలు సిమ్టమ్స్ అనేవి ఉండవు. పెద్దగా అయ్యే కొద్దీ ఏంటంటే పొట్ట ఉబ్బరం అనిపించడం, పొట్టలో నొప్పి అనిపించడం, వాంతులు అనిపించడం, అనిపించకపోవడం, బరువు తగ్గిపోతూ ఉండడం, పొట్టలో అంతా నీరు చేరిపోవడం, మోషన్స్ టైట్ అయిపోవడం, ఒకసారి లూజ్ మోషన్స్ అవడం, యూరిన్లో తేడా రావడం, ఇట్లాంటి ఇబ్బందులన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఈ స్టేజ్లో కూడా ఏంటంటే అదేదో గ్యాస్ ట్రబుల్ అనుకొని చెప్పి గ్యాస్ సంబంధించిన మందులు వాడుకుంటూ కూర్చుంటారు. ఈ స్టేజ్ ఇంకా దాటిపోయింది అంటే ఇంకా ముదిరిపోయి అసలు పేషెంట్స్ ట్రీట్మెంట్కి కూడా సరిపోలేని స్థితికి చేరిపోవచ్చు ఒక్కొక్కసారి. సో ఇట్లాంటి సిమ్టమ్స్తో ఎవరైనా ఆడవాళ్ళు మా దగ్గరికి వచ్చారు అంటే ఫస్ట్ మేము అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తాము. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఏమైనా అండాశయ క్యాన్సర్ సూచనలు కనబడ్డాయంటే వెంటనే CA-125 టెస్ట్లు, ఇంకా కావాల్సిన CT స్కానింగ్లు, స్టేజింగ్ కావాల్సిన టెస్ట్లన్నీ చేసి చూసుకుంటాం అనమాట. స్టేజింగ్ వర్కప్ అంటే ఈ స్కాన్లో మనకి ఎంతవరకు స్ప్రెడ్ అయింది, అండాశయాల్లో మాత్రమే ఉందా, ఇంకా వేరే ప్లేసెస్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా అన్న దాన్ని బట్టి స్టేజ్ మాకు తెలుస్తుంది. స్టేజ్ 1 or 2 అనిపించింది అంటే వెంటనే సర్జరీకి తీసుకొని ఆ తర్వాత అవసరం బట్టి కీమోథెరపీ వాడుకుంటాం. ఇన్ కేస్ స్టేజ్ 3 or 4 అనిపించింది అంటే ఫస్ట్ కీమోథెరపీ వాడుకొని ఆ రెస్పాన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆ తర్వాత సర్జరీకి తీసుకుంటాం అనమాట. సో ఈ స్టేజ్ 3, 4 చాలా మొండిగా ఉంటాయి. మనం ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకున్నా సరే ఫ్యూచర్లో మళ్ళీ 3 రిపీట్ అవ్వడం అట్లాంటి రిస్క్ అంతా ఈ క్యాన్సర్స్కి చాలా ఎక్కువ అనమాట. సో ఈ అండాశయ క్యాన్సర్స్ వాళ్ళని ట్రీట్మెంట్ అయిపోయాక కూడా ఎవ్రీ 3 monthsకి ఒకసారి స్కానింగ్స్, CA-125 పరీక్షలతో ఫాలోఅప్లో పెట్టేస్తాం. అండ్ కీమో పరంగా చూస్తే ఈ ఏదైతే క్యాన్సర్ లేట్ స్టేజ్లో ఉన్నాయో అండ్ మళ్ళీ తిరిగి వచ్చిన క్యాన్సర్ అంటే రిలాప్స్డ్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ అట్లాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. సో ఇట్లాంటి లేటెస్ట్ థెరపీ వాడుకొని ఓవేరియన్ క్యాన్సర్ వాళ్ళు వాళ్ళ స్టేజ్ ముదిరిపోయినా సరే కొంతకాలం వాళ్ళ లైఫ్ని అయితే ప్రొలాంగ్ చేసుకోవచ్చు. నమస్తే.